నేనంటే అందరికీ ఇంటికి పండుగ మేడం మనోళ్ళైనా కానీ ఒకసారి వెళ్ళాలి. రెండో వాటి మార్చేదా ఈ నెల ఫిబ్రవరి 18వ తారీఖున జరిగి మన ఎన్నోపురం మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ రెండో వాటి కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మనం పోటీ చేస్తున్నాం. ఏనుగు స్వరూప సీనన్న ముందు నడిపించాడు. మాకు సీనన్నకు ఆశీస్సులు అందరూ అత్యంత మెజార్టీతో గెలిపించి నా కొడుకు విజయం నా విజయం సాధించాలి. నా కొడుకు అందరికీ చాలా సేవ చేశాడు. కొడుకు ముందు పడ్డాడు. డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ నేను కాంగ్రెస్ పార్టీ. ఈ రెండో వార్డు ఈ ఏనుగు స్వరూప గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు ప్రచారంలో పాల్గొనడానికి వచ్చాను. శ్రీనన్న చేసిన పనులు పాలేరు ముద్దుబిడ్డగా శ్రీనన్న చేసినటువంటి పనులు కానీ, ఆయన ఇచ్చిన రేషన్ కార్డ్స్ కానీ, సార్ ఇచ్చిన ఇళ్ళు కానీ ప్రజలలోకి ఆ కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నాము. ఈ ఏరియా ప్రజలు కూడా అత్యధిక మెజార్టీ తోటి ఏనుగు స్వరూప గారిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నాం. రెండవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగు స్వరూప గారు నిల్చున్నారు. తనకు ఇక్కడ మద్దతు చాలా బాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ 1460 ఓట్లు ఉన్నాయి. అత్యధిక మెజారిటీతో స్వరూప గారిని గెలిపించవలసిందిగా ఇక్కడ ఓటర్లందరినీ కోరుకుంటున్నాము. ఏనుగు స్వరూప గారు వాళ్ళ కొడుకు ఏనుగు మహేష్ ఇక్కడ వరదల టైంలో అందరికీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్కరికి చాలా సహాయ సహకారాలు అందించారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ టైం గెలిచాక ఇక్కడ పాలేరు నియోజకవర్గంలో వరదలు వచ్చాయి. ఆ టైంలో వారు స్వయంగా వారి ఇక్కడ ప్రజలందరికీ భోజనాలు వండించి ఇక్కడ పంపించడం జరిగింది. అందరికీ దగ్గర 15 రోజులు భోజనాలు పెట్టారు. అలాగే వరద సహాయం మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన సహాయంతో పాటుగా తను కూడా స్వయం సహాయం అందరికీ బట్టలు అవి పంపిణీ చేశారు. ఇక్కడ అందరి ప్రజలు కృతజ్ఞతగా ఉన్నారు. సీనన్నకి అత్యధిక మెజారిటీతో సీనన్నకు ఓట్లు వేసి స్వరూప గారికి ఓట్లు వేసి గెలిపిస్తారు. రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి స్వరూప గారు ఘన విజయం సాధిస్తారు. జై భీమ్ అందరికీ. ఈరోజు వెదులాపురం మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ఏనుగు మహేష్ అనే అతను ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క సాయి కృష్ణానగర్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం ఎన్నోసార్లు చేశాడు. దాన్ని మేము గుర్తుంచుకొని అంబేద్కర్ యువజన సంఘం తరఫున సపోర్ట్ చేద్దామని వచ్చాము. ఇందులో భాగంగా అధిక మెజారిటీతో పొంగులేటి సీనన్న నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా అందరం ఉత్సాహంగా కదిలి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడే కాకుండా రాబోయే ఎన్నికల్లో పొంగులేటి సీనన్నకు మేమందరం మద్దతు ఇస్తామని అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పొంగులేటి, జై భీమ్, జై కాంగ్రెస్. కర్ణగిరి అంబేద్కర్ కమిటీ నుంచి రావడం జరిగింది. నేను కర్ణగిరి అంబేద్కర్ కమిటీ యొక్క అధ్యక్షుడు అప్పారావు బోర్గు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా రెండో వార్డులో నిలబడ్డటువంటి ఏనుగు స్వరూప గారికి మద్దతుగా మా అంబేద్కర్ కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క అంచనాల ప్రకారం గెలవబోయేది కూడా ఈ ఏనుగు స్వరూప గారి అనేటువంటి మంత్రి గారు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది కాబట్టి మాకు కూడా సీనన్న మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ స్వరూప అక్కను కూడా గెలిపించుకుందామని చెప్పేసి మా కమిటీ తరఫున అంబేద్కర్ కమిటీ కర్ణగిరి తరఫున మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.